ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఈ దినాన్ని చూడాలనుకున్న వాళ్ళు చాలా మంది చూడలేక మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మేమేది మంచి వాళ్ళమని కాదు, కేవలం దరిద్రులం నాయన. ఏమాత్రము యోగ్యత అర్హత లేనప్పటికీ నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా కృప చూపుతూ నీ ప్రేమను మా పట్ల వెల్లడిపరుస్తూ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన ఈ దినాన్ని నీ సన్నిధిలో చేరి నీ వాక్య ధ్యానం చేసే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. మరొకసారి నీ బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మా జీవితంలో మేము పొందుతున్న ప్రతి సమస్యలోను, ప్రతి శ్రమలోను, శోధనలోను, ఇబ్బందుల్లోను మీరు మాకు చాలిన దేవుడిగా ఉండి మమ్మల్ని పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ, కాపాడుకుంటూ వస్తున్నందుకు వందనాలు. కొద్ది నిమిషాల వాక్య ధ్యానంలోకి వెళుతున్నాం. గ్రహించుకునే హృదయంను, హత్తుకునే మనసును మాకు దయచేయండి. విన్న మాటలు మేము విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు నాయన నీ ప్రకారం మేము జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. వాక్యపు వెలుగులో ఉంచండి, నీ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించండి. యేసు క్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన మాట ఏమిటంటే, మరి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేయం. న్యాయాధిపతులు 6:24. కనుక ఈ మాటను బట్టి మనం కొంచెం నేర్చుకున్నట్లయితే, యెహోవా షాలోమ్ అనే మాట దేవుని సార్థకమైన నామాల్లో చాలా ముఖ్యమైనటువంటి మాట. ఇది హెబ్రూ పదము. దీన్ని యెహోవా సమాధానము, యెహోవాయే మా శాంతి అని అర్థం ఇచ్చేది. ఇది బైబిల్లో ఒక ప్రత్యేకమైన సందర్భంలో మరి వాడినప్పుడు బైబిల్లో దీనికి ప్రత్యేకమైన లోతైనటువంటి ఒక భావన ఇస్తుంది. దేవునికి ఇచ్చిన నామాల్లో ఇది చాలా ముఖ్యమైన నామము. యెహోషువ మరణము తర్వాత ఇశ్రాయేలీలు చెడిపోయినారు. మరి విగ్రహారాధనలోను, పాపం చేయటంలోను, దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని మాటను పెడచెవిని పెట్టడంలోను, ధర్మశాస్త్రానుసారంగా జీవించలేక ఇశ్రాయేలీలు చెడిపోయి కరువు కాటకాలతో, అంత మాత్రమనే కాకుండా మిద్యానీయుల చేతిలోకి దేవుడు వాళ్ళని 7 సంవత్సరాలు అప్పచెప్పాడు. 7 సంవత్సరాలు అప్పచెప్పినప్పుడు వారు అనేక భయముతో, భీతితో, భయంకరమైన పరిస్థితుల్లో ఎక్కడ తలదాచుకోవాలి తెలియక కొండల్లో, గుట్టల్లో, గుహల్లో భయంకరమైన స్థితిలో తిండి లేక ఆకలితో నర్శిస్తూ మరి అనేక మంది చేసుకున్నప్పుడు మరి వారు తిరిగి ఆ బాధలు సహించలేక, ఆ కష్టాలు సహించలేక వారు మా దేవుడు ఉన్నాడు అని ఒకసారి మొరపెట్టినప్పుడు దేవుడు తిరిగి తన బిడ్డలను ప్రేమించటానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడినప్పుడు మరి ఆ యొక్క మరి స్థితిలో వాళ్ళు మరి ఉన్నప్పుడు ఒక మాట చూసినట్లయితే అక్కడ అంటున్నాడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం నుండి. వినకపోతే ఈ రోజు లోకంలో జీవిస్తున్న ప్రజలారా, క్రైస్తవ జనాంగమా గమనించుకోండి. దేవుడు అతి పదే
నన్ను ఆనుకుని జీవించండి, నాతో సహవాసం చేయండి అంటే వాళ్ళు అమ్మును వీళ్ళ మాట. ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతపు అలవాట్లు, ఆ ప్రాంతపు పద్ధతులు, ఆ ప్రాంతం యొక్క ఆచారాలు, ఆ ప్రాంత దేవతలను విగ్రహించటం, భయంకరమైన పరిస్థితిలో వెళ్ళిపోయినారు ఇజ్రాయేలీలు. అటువంటి పరిస్థితిలో మరి చూసినట్లయితే మరి గిద్యోను అనే ఒక ఆయన్ని దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీయులను మరి మిద్యానీయుల చేతిలో నుంచి కాపాడటానికి ఓ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎన్నుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే 11వ వచనంలో చూసినట్లయితే మస్తకి వృక్షము బైబిల్లో చాలా ముఖ్యమైన వృక్షం కనుక ఆ మస్తకి వృక్షము దేవుని ప్రత్యక్షతకు సూచనగా ఉన్నది కనుక మరి గిద్యోను అని అంటే మరి గిద్యోను అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడు గెలిచేవాడు అని అర్థం, పోరాడువాడు పడద్రోయువాడు అని అర్థం. ఇతడు మనసే గోత్రములో పుట్టినవాడు. కడపటి గోత్రం అంటారు దాన్ని, మనసే గోత్రాన్ని. 11 గోత్రాలు ఇచ్చినప్పుడు మనసేకి ఒక గోత్రం ఇచ్చాడు, ఆ గోత్రము మనసే గోత్రం. అతడు గానుగ చోటున తన బత్యము కొరకు గోధులను నూర్చుకొని చుండగా మరి కనబడి పరాక్రమం గల బలార్జుడా. మరి అంతవరకు ఎంతో భయంకరమైనటువంటి వేదనతో, దుఃఖముతో, భయముతో, గిద్యోను కూడా భయముతో బాధపడుతున్న సమయం అది. గిద్యోను భయంతో ఉన్న సమయంలో నా పరిస్థితులేంటి, మా బతుకులేంటి అన్నది ఒక గానుగు చాటును ఉండి గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు తిండి కోసం. ఎంతో భయపడుతూ జీవిస్తున్నారు ఇశ్రాయేలీలు. అటువంటి సమయంలో మరి దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమైంది. ఆ మస్తకి వృక్షము కింద ప్రత్యక్షమై మరి ఒక మాట అంటుంది. ఏమంటుందంటే చూడండి, పరాక్రమం గల బలార్జుడా. పరాక్రమం గల బలార్జుడు ఎలాగవుతాడు గిద్యోను? గానుగు చాటున గోధుమలు దులగొట్టుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఈయన బలార్జుడు ఎలాగవుతాడు? బలార్జుడు దేవుడే గనక ఆ శక్తి ఇచ్చినట్లయితే, తన ప్రజలకు దేవుడు తన శక్తిని ఇచ్చినట్లయితే మిద్యానుని ఓడించి వారు స్వతంత్రులుగా ఏ కష్టం, నష్టం, బాధ, ఇబ్బంది లేకుండా జీవిస్తారు కదా. అదే ఇక్కడ మరి అంటున్నాడు, 13వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడని అనగా. అదేంటి? దేవుడు మాకు తోడైతే మాకు ఈ కష్టాలు ఎందుకు, మాకు ఈ బాధలు ఎందుకు, మా ఇబ్బందులు ఎందుకు, మా శ్రమలు ఎందుకు అని మరి గిద్యోను ఆశ్చర్యపోతున్నాడు. ఇది నిజమా? ఏంటి ఇట్లాగా? నేను బలహీనుడను, శక్తిహీనుడను, భయపడుతున్నాను. అక్కడ ఒక భయం వచ్చింది ఆయనకి. ఏమిటి తెలుసా? దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవరో బ్రతకరు. ఆనాడు ఇశ్రాయేల్లో ఇది ఒక పెద్ద భయం. దేవుడు ఎవరికి ప్రత్యక్షమైతే వాళ్ళ బ్రతకరు, వాళ్ళు చనిపోవాలి అని ఒక మరి గొప్ప నమ్మకంతో వాళ్ళ బ్రతుకుతున్న సమయంలో ప్రత్యక్షమైనప్పుడు భయపడ్డాడు ఆయన, భయపడ్డాడు. అందుకే చూడండి 6:23 ఒక మాట అంటాడు, భయపడకుము, నీవు సావవు. దేవుడిచ్చే వాగ్దానం ఎప్పుడైనా కష్టాల్లో కానీ భయపడినప్పుడు కానీ దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే భయపడద్దు, నువ్వు సావవు అని గిద్యోనుతో చెప్పినప్పుడు గిద్యోను ఆశ్చర్యపోతున్నాడు. అంటున్నాడు 13లో ఇంకా 2 మాటలు చూడండి. తోడై ఉన్న ఎడల
ఎలాగ ఈ కష్టాలు సంభవించినవి చెప్పుచు అది అది మరలా మన పూర్వ జీవితాన్ని దేవుడు మనల్ని రక్షించిన విధానం, మనం కాపాడిన విధానం, మనల్ని పోషించి సంరక్షిస్తున్న పాత జీవితాలు, ఏదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది అని కాదు. మరి మా పితరులు ఎలా కాపాడబడ్డారు ఐగుప్తులో నుంచి, ఎంత అద్భుతంగా దేవుడు నడిపించి వాళ్ళని పోషించి సంరక్షించి మరి వాళ్ళని ఈ పాలు తేనెలు కారే ఈ కానానుకు తీర్చాడే దేవుడు. మరి అవన్నీ మేము అప్పగించితే అంటున్నాడు అక్కడ, మిద్యానీయుల చేతికి మమ్మను మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములు ఏమాయను, యెహోవా మమ్మను విడిచిపెట్టి చెప్పాను. కనుక ఈ మిద్యానీయుల చేతికి ఏం సుఖం అండి. ఐగుప్తు శర నుంచి విడిపించాడు, నడిపించాడు, అంతా చేర్చాడు. చేర్చిన తర్వాత తిరిగి మళ్ళీ మిద్యానీయులకి అప్పచెప్పాడు. మనిషి ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు తన స్థితిని గురించి ఆలోచించుకోడు. ఇశ్రాయేలీయుల గురించి ఏ విధంగానూ ఆలోచించుకోవట్లేదు. వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన చెడిపోయింది. న్యాయాధిపతుల కాలానికి ఇశ్రాయేల్ జనాంగము కంప్లీట్ పాపములో నిండిపోయింది. దేవుని వాక్కుకు తిరుగుబాటు, దేవుని ఆజ్ఞలకు తిరుగుబాటు అయిపోయినారు. వాళ్ళు ఏ విధంగానూ దేవుని మాటను వినే పరిస్థితిలో లేరు. కనుక అక్కడ కరువు వచ్చింది. ఆ కరువులో కూడా మనం అప్పుడు న్యాయాధిపతిలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ యొక్క రూతు కూడా మన నయోమి కూడా తన భర్తను తీసుకుని ఎలిమెలికను తీసుకుని ఆ కరువులో వెళ్ళిపోయింది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు, మరి బాధ వచ్చినప్పుడు మనం దేవుడి క్రియలు జ్ఞాపకం చేసుకోం. కానీ ఇక్కడ ఈయన గిద్యోని జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు అంటున్నాడు ఆయన 14లో, అంతటా ఆయన యెహోవా అది అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, నువ్వేం భయపడ అవసరం లేదు, నువ్వు చావనే చావు, నువ్వు పరాక్రమశాలివి, నువ్వు ధైర్యం తెచ్చుకో, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. మనకు ధైర్యం ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి ధైర్యం ఉండాలి. నీ శక్తి, నీ బలము, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క తెలివి, నీ యొక్క ఐశ్వర్యము, నీ యొక్క సంపద నీకు ఏది రాదు, కానీ దేవుని కృప ఉంటే చాలు. అదే మాటను నువ్వు అంటున్నాడు, తిరిగి నువ్వు మిద్యానుల చేతిలో నుంచి ఇశ్రాయేలులను రక్షించు. నేను ఆ మాట అంటున్నా, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అప్పుడు అంటున్నాడు దూత, నేనే అని చెప్పగా నేను ఎట్లా రక్షించగలను, నేను ఒక్కడనే. ఇశ్రాయేలు 7 సంవత్సరాల నుంచి మా వాళ్ళని అందరినీ చంపేసి మమ్మల్ని చెల్లాచెదురు చేశారే, దేని సహాయం మీద అని అడుగుతున్నాడు. మనిషి దేవుని మీద అపనమ్మకంతో బతికినప్పుడు ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. అతను అంటున్నాడు, దేని చేత మేము, చూడండి మాట 14, రక్షింపగలను, నా కుటుంబము మనసే కుటుంబ గోత్రములో ఎన్నిక లేనిదే. అది ఇంతకుముందు నేర్చుకున్నాం. ఈ గిద్యోను మనసే గోత్రము చెందినటువంటి వాడు. కనుక నేను ఇంత బలహీనుడిగా ఉన్నానే, కనిష్ట గోత్రము గలవాడిని, నాకు ఆ ప్రాధాన్యత ఎక్కది? ఇశ్రాయేలీయులు విజయానికి కారణం నేనవుతానా? నేను బలహీనుణ్ణే అని సందేహిస్తూ అడుగుతున్నా. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడై ఉందును గనక. అది ఒకే ఒక్క మనసుని నీవే విధంగా నాశనము చేస్తావో, ఈ మిద్యానీయుల మరి సైన్యాన్ని గాని, రాజుని గాని, ఆ జనాంగాన్ని గాని సర్వనాశనం చేస్తావు, హతము చేస్తావు. నువ్వు అంత పెద్ద సైన్యాన్ని బాధపడుతున్నావు. మన జీవితాల్లో ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఇది సాధ్యమా, ఇది అవుతుందా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే,
సమస్య ఎంత పెద్దదైనా సరే అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. నువ్వు ఏది దానిలో నువ్వు సాధించలే, కానీ సమస్తము సాధ్యపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను సమస్తము లేపే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఒక మనిషిని చెప్పినట్టు మహాసైన్యం అనేది విద్యానీయుల ఆ యొక్క సైన్యాన్ని ఓడిస్తావు, వాళ్ళందరినీ హతం చేస్తావని గిద్యోన్ని బలపరుస్తున్న దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ సమస్యలు నాకున్నాయి, ఈ పరిస్థితులు నాకున్నాయి, నేను జయించగలనా వీటిని నేను ఏమి చేయగలను, నా వల్ల కాదే అని నీవు అనుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. అదే చెప్తున్నాడు, నేను నీకు తోడయ్యుందును. దేవుడు తోడై ఉన్నప్పుడు ఎటువంటిదైనా సరే లోబర్చబడవలసినదే. నీకు ఎటువంటి సమస్య అయినా తీర్చబడవలసిందే. ఎటువంటి కష్టమైన, నష్టమైన, రోగమైన, బలహీనత అయినా, నిందలైనా, ఎటువంటివైనా నాకు ఇవి అసాధ్యమని అనుకుంటున్నావు, నీకు అసాధ్యమే, నిజమే. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అది గుర్తెరగాలి. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, దేవుని తోడు లేకుండా నేను ఈ జీవితంలో ఏది సాధించలేను గనక దేవుని తోడు నాకు కావాలి. దేవుని ద్వారా నేను బలవంతుడిని అవుతాను, నేను ఒక శక్తివంతుడిని అవుతాను. ఆయనే నాకు తోడుగా ఉంటే నాకు ఎవ్వరూ శత్రువులుగా మిగలరు, ఎవ్వరు కూడా నా ఎదురు నిలవలేరు. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ఇక్కట్లైనా, ఎటువంటి బాధలైనా, శ్రమలైనా నేను జయించగలను దేవుడు నాకు తోడుగా ఉంటే అనే సందేహాన్ని దేవుడు ఇక్కడ మనకు చెప్పదలుచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి గమనించు అంటున్నాడు 17వ వచనంలో, అందుకతడు కలిగిన ఎడల చూసిన క్రియ కనపరచమంటున్నాడు. ఎక్కువ క్రైస్తవులు ఇదే అడుగుతున్నారండి. ఈ రోజున కూడా ఏమున్నదండి దేవుడు చేస్తే, అయితే ఏమున్నది మా బతుకులో ఒక్క సూచక్రియ చేయమని దేవుణ్ణి నమ్ముకుంటాం మేము. ఒక అద్భుతం చేయండి. అద్భుతాలకి, ఆశ్చర్యాలకి, స్వస్థతలకు పరిగెడుతున్నటువంటి క్రైస్తవ్యంలో ఉన్నాం మనం. ఈనాడు భయంకరమైన దినాలు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నప్పటికీ అంత్య దినాలు సమీపించినట్లుగా, యేసుక్రీస్తు రాకడకు సూచనగా భూకంపాలు, వరదలు, వర్షాలు బ్రహ్మాస్త్రం వస్తున్నాయని చెప్పిన మాట తూచ తప్పకుండా నెరవేరుతున్నప్పుడు ఇంకా నీ జీవితంలో అద్భుతాలు ఇస్తున్నావా? దేవుడే నీకు అద్భుతం. ప్రభు అయిన యేసుక్రీస్తే నీ జీవితంలో ఉన్నట్లయితే ఆయనే నీకు అద్భుతం. అక్కడ ఇంకా సందేహంతో అడుగుతున్నాడు గిద్యోను. ఇంకా నమ్మకం పోలేదానికి. అతను బలం మీద కానీ దేవుడు తోడుగా ఉన్నా నేను ఏం చేయగలను నేను అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు తోడై ఉంటే సమస్తము చేయగలడనే ఉద్దేశం ఆయనకి రావట్లేదు. అయితే ఒక సూచక్రియ చూపించాయా మాకు, నువ్వు ఈ సూచక్రియ చేసినట్లయితే నేను తప్పకోకుండా మిద్యానీయులను ఓడిస్తానని, మిద్యానీయులను ఒక మనిషితో హతం చేసినట్లు నేను అందరినీ హతం చేస్తాననే నమ్మకం నాకు వస్తుంది అంటున్నాడు. అది చూడండి 18వ మాటలో, సిద్ధపరిచి దాని కొనతో ఆ మాంసము ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెలుగు ఆ మాంసము పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. అది సూచన చూపిస్తాడు నీ జీవితంలో. నమ్ముకో, విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. అపనమ్మకముతో ఉన్నటువంటి మరి గిద్యోనికి అక్కడ నమ్మకాన్ని కలగజేశాడు కనుక అతడు అదృశ్యమైపోయినాడు. గిద్యోను అంటున్నాడు, అప్పుడు గిద్యోను అంటున్నాడు,
ఏమంటున్నాడు చూడండి 21లో. గిద్యోను ఉమ్, ఆయన యెహోవా దూతాన్ని తెలుసుకుని ఉమ్, ఆహాహా నా యేలినవాడా ఉమ్, యెహోవా ఉమ్, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచెదను నేను. ఉమ్. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావని అప్పుడు చెప్తున్నాడు నీకు సమాధానం. సమాధానం అంటే మరి హెబ్రూ భాషలో షలోమ్ అనే అర్థం. షలోమ్ అనే అర్థం. అది దేవుడిచ్చినటువంటి సమాధానం. నీకు సమాధానం. గందరగోళంగా ఉన్నది గిద్యోనికి. నేను బలాఢ్యుణ్ణి అంటున్నాడు. నేను మిద్యానీయులను ఓడిస్తానంటున్నాడు. నేను ఒక్క మనిషిని చంపినట్టు మొత్తం మిద్యానీయులను చంపేస్తానంటున్నాడు. ఎంత అద్భుతాలు చెప్తున్నాడు. నా వల్ల సాధ్యమాది? ఎట్లాగ నా దగ్గర ఉన్న వాళ్ళు చాలా తక్కువ మందే, ఈ తక్కువ మందితో మాత్రం నేను ఏమి చేయగలను నేను అని ఆశ్చర్యపోస్తున్నప్పుడు అప్పుడు మరి గ్రహించుకున్నాడు గిద్యోను. గిద్యోను గ్రహించుకుని మరి 22లో అంటాడు చూడండి. గిద్యోను ఉమ్, ఆయన యెహోవా దూతాన్ని తెలుసుకుని ఉమ్, ఆహాహా నా యేలినవాడా ఉమ్, యెహోవా ఉమ్. ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచెదను ఆయన. 24 చదవమ్మా. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధాన కర్తయ్యను పేరు పెట్టెను. అది మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే యెహోవా షలోమ్, యెహోవా సమాధాన కర్త. కనుక అతడు నేర్చుకున్నది ఏంటంటే యెహోవా సమాధాన కర్త అని నేర్చుకున్నాడు. ఆయన మాత్రమే మా జీవితాల్లో ఈ అల్లకల్లోల భయంకర భీకర కరువు కాటకాలు ఇబ్బందులు శ్రమల్లో ఆయన ఒక్కడే సమాధానకర్త అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడు ఆయన అక్కడ ఒక బలిపీఠం కట్టాడు దేవుడికి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో నా ఇంట్లో దేవుణ్ణి ఎరిగిన నీవు బలిపీఠం ఉందా? దేవునికి బలిపీఠంగా నీవు అనునిత్యము అక్కడ మొక్కుతున్నావా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబానికి నీకు ఒక బలిపీఠం ఉన్నట్లయితే దేవుని అద్భుతాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సమస్యల్లో చూస్తావు. ఒక బలిపీఠం ఎటువంటి పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, ఎటువంటి కష్టాలు వచ్చినా పర్వాలేదు, ఎటువంటి నిందలు వచ్చినా పర్వాలేదు, ఎటువంటి సమస్యలు వచ్చినా పర్వాలేదు. మరి మనము ఆఖరి క్షణంలో ఉన్నామని నువ్వు అనుకుని పిరికివాడి వైపు భయపడుతున్నావేమో. దేవుని దూత ఈ రోజుని మరి గిద్యోను ద్వారా అటు దేవుని దూత సెలవిస్తుంది, నేను నీకు తోడై ఉండగా నీకు ఏది కూడా ఉండదు. అప్పుడు గిద్యోను తెలుసుకొని నాకు సమాధానం, నేను నీకు సమాధానము కలగజేస్తును అనే మాటను నమ్మి అక్కడ బలిపీఠము కట్టి అక్కడ ఏం చేశాడంటే యెహోవా నామమున అతను ఒక బలిని అర్పించాడు. అది ఈ రోజు వరకు కూడా అబ్జీయేలు ఓప్రాలో ఈ రోజు వరకు ఆ బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం కట్టినది ఈ రోజు వరకు ఉంది. కనుక వారు అక్కడ మరలా ఆయన ఏం చేశాడండి, 2 ఏళ్ల ఎద్దును తీసుకుని వచ్చి ఆ బలిపీఠం బయలు మీద పగలగొట్టి దానికి పైగా ఉన్నటువంటి దేవతా స్తంభాన్ని తీసివేశాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే యెహోవాను నమ్మిన వాడు దేనికి మొక్కకూడదు, దేనిని ఆరాధించకూడదు, దేని యందు విశ్వాసం ఉంచకూడదు. మరి చాలా మంది విగ్రహారాధన అంటే ఏదో విగ్రహాలకి మొక్కటమో, ఏదో విగ్రహాలకి అర్పించడమో అనుకుంటున్నారు. నీ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేని యందు నీవు విశ్వాసం ఉంచకూడదు, దేని యందు కూడా నీవు నమ్మకం లేదు. ఇది నన్ను పోషిస్తుంది అనుకుంటే వ్యర్థం, ఇది నాకు శక్తి ఉంది ఇప్పుడు దీనివల్ల వస్తుంది అనుకుంటే వ్యర్థం. నీకు దేవుడే శక్తినివ్వాలి, దేవుడే తోడుగా ఉండాలి, దేవుడే నిన్ను నడిపించాలి, దేవుడే నిన్ను పోషించాలి, దేవుడే నిన్ను సంరక్షించాలి. అది చాలా ముఖ్యమైనటువంటి మాట. అప్పుడు ఆయన ఆ బలిపీఠం మీద దేవతా స్తంభాన్ని నరికివేశాడంతే. ఇక నా జీవితంలో ఇప్పుడు చూడండి 26లో అంటాడు, తగిన ఏర్పాటుతో బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను.
చెప్పాను. అప్పుడు అతను దహన బలి అర్పించి దానికి యెహోవా యెహోవా సమాధానకర్త అని ఎరిగి ఆయన చేసినాడు. కనుక ఈ సమాధానకర్త మనుషులు భయంకరమైనటువంటి ప్రజలు గాని, దేవుని ప్రజలు గాని భయంతో ఆందోళనతో ఉన్నప్పుడు, కష్టాల మధ్య కూడా ప్రజలు శాంతి నెమ్మది అనుగ్రహించినప్పుడు దాన్ని యెహోవా సమాధానకర్తగా ఆలోచిస్తాడు. షాలోమ్ అనేది, యెహోవా షాలోమ్ అనే మాట రెండు కలయికలు. యెహోవా అనగా ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు ఎప్పుడున్నాడు? నీకు సమస్యలు వచ్చినప్పుడు ఉన్నాడు, నీకు కష్టం వచ్చినప్పుడు ఉన్నాడు, నీకు శ్రమ వచ్చినప్పుడు ఉన్నాడు, నీకు శోధన వచ్చినప్పుడు ఉన్నాడు. నువ్వు తలంచుకుంటే ఆయన ఉంటాడు. నువ్వే తలంచుకోవు, నువ్వు నేను ఆయన గురించి ఆలోచిస్తాం. మనం ఈ లోకంలోనూ మన పరిస్థితులు ఆలోచిస్తాం, కానీ ఆయన ఉన్నవాడనే ఎరిగే మాట మన జీవితాల్లో లేనప్పుడు రెండో మాట షాలోమ్ అంటే సమాధానం. కనుక ఈ రోజు వరకు యూదులు పలకరించుకునేటప్పుడు కానీ, విడిపోయేటప్పుడు వీడ్కోలు చెప్పుకునేటప్పుడు మరి వాళ్ళు ఏం చెప్తారంటే షాలోమ్, యెహోవా షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే దేవుని సమాధానము నీకు కలుగుగాక అని అర్థం. అదొక మరి దేవుడు రక్షించాడనో, దేవుడు ఏదో చేశాడని మాత్రమే కాదు, కానీ అదొక సామరస్యానికి గుర్తు. దేవునితో ఉన్న సామరస్యం, సత్సంబంధానికి గుర్తు. అది ఆయనతో మాత్రమే నీకు సమాధానము కలుగుతుంది అని చెప్పటానికి, సంపూర్ణత్వానికి గుర్తు. నువ్వు దేవుడిలో విశ్వాసంగా ఉన్నావో, పరిపూర్ణుడిగా ఉన్నావో లేదో, అది సంపూర్ణతకు గుర్తు. యెహోవా షాలోమ్ అనే మాట అంత మాత్రమే కాదు, నీకు సంక్షేమము, మంచి క్షేమాన్ని ఇచ్చేది యెహోవా సమాధానకర్త అని ఎరిగినప్పుడు. నీ జీవితానికి భద్రత లేదా? నీ జీవితానికి ఒక ఇన్సూరెన్స్ అంటారు. ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే భద్రత. మన బ్రతుకుకి భద్రత ఈ లోకంలో ఏదో ఇన్సూరెన్స్ పాలసీలో, లేకపోతే ఏదో డబ్బో ఆస్తో ఇల్లు కలిగిన వారు ఉన్నారని అనుకునే భద్రత కాదు. ఇక్కడ యెహోవా షాలోమ్ అని నువ్వు నమ్మినట్లయితే అదే మాట నీ జీవితానికి ఒక భద్రత, శ్రేయస్సును కూడా అది ఇస్తుంది. ఒక శ్రేయస్సును నీ జీవితానికి అది కలగజేస్తుంది. అది నమ్మకం కలగజేయటానికే ఈ మాట మనల్ని సూచిస్తుంది. యేసు ప్రభు వారికి ఆయన పుట్టబోక ముందే ప్రవచనముగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు ఉన్నటువంటి మాట అంటే ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే మాట ఉంది. అక్కడ సమాధాన అధిపతి అని ఉన్నది. సమాధానానికి రాజు ఆయనే. ఈ లోకానికి సమాధానం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తే సమాధానపు రాజు. ఆయన షాలోమ్ రాజు అనబడ్డాడు. ఆయన సమాధానపు రాజు. ఎక్కడ ఆయన ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ఆయనను విశ్వసిస్తారో, నమ్మకం పెట్టుకుని బతుకుతారో ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది. ఆయన షాలోమ్ రాజు. ఆయన సమాధానానికి రాజు. ఆయనే సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే యెషయా యేసు ప్రభు కలగకముందు, ఈ లోకానికి శరీరధారిగా రాకముందే ఆ ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఆయన సమాధానకర్త అని. సమాధానం నీ జీవితంలో లేనప్పుడు ఆయన కర్తగా ఉన్నాడు. దేనికి? నీ జీవితంలో సమాధానం దయచేయటానికి, నీ జీవితంలో శాంతి లేనప్పుడు శాంతి ఇవ్వటానికి, నీ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పుడు దాన్ని కుదుర్చేవాడు ఆయనే. ఆయన నిన్ను ఒక సమాధాన స్థితిలో నిలబెడతాడు. ఆయన యందు నీవు నేను విశ్వాసం ఉంచినట్లయితే. అందుకే ఈ రోజు వరకు కూడా మనం చెప్పుకోవాల్సింది. అందుకే యేసుప్రభు వారు కూడా యోహాను సువార్త 14:27లో ఆయన మాట అంటాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఎవరి శాంతిది అంటే ఆయన శాంతి. ఎవరు ఇవ్వలేరు ఆయన శాంతి. మరి లోకంలో చాలా విషయాల వల్ల శాంతి దొరకొచ్చు, నెమ్మది దొరకొచ్చు అని ప్రాకులాడుతున్నారు, పరిగెడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఈ లోకంలో ఏదో మనకి సమాధానం నెమ్మదిస్తుందని ప్రయాసపడుతున్నారు. కానీ
అవన్నీ ఇవ్వలేవు. కానీ యేసుప్రభుని నమ్ముకుని యేసుప్రభునందు విశ్వాసం ఉంచి యేసుప్రభువే నా రక్షకుడు, ఆయనే నా సమాధాన కర్త, సమాధాన అధిపతి అని నువ్వు ఎంచుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప శాంతినిస్తాడు ఆయన. కష్టాల్లో కూడా సమాధానం ఉంటుంది ఆయన. కష్టాల్లో కూడా నిన్ను ఓదార్చేవాడు ఆయనే, నిన్ను ఆదరణ ఇచ్చేవాడు ఆయనే, నీకు కష్టాల్లో కూడా నీకు ఓర్పు సహనం ఇచ్చేవాడు ఆయనే, నీకు సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే. నువ్వు ఏ విషయంలో శ్రమ పడుతున్నా నీ శ్రమలలో ఆయన తోడుగా ఉంటాడు. నీతో పాటు శ్రమల్లో కూడా ఆయన ఓదార్చి నిన్ను నడిపిస్తాడు. నిన్ను తన సమాధాన విషయాల్లో అన్ని విషయాల్లో ఆదరిస్తాడు. కనుక ఆయన అందుకే అంటాడు నా సమాధానము అంటున్నాడు. యెషయా 14:27 మాట, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చినట్లు కాదు. లోకమిచ్చినట్లు అనుకుంటున్నారేమో, లోకములోది కొద్ది రోజులే. డబ్బు ఉంటే తరిగిపోతుంది, మరి ఆరోగ్యం ఉంటే కరిగిపోతుంది, ఏదున్నా పోతుంది లోకంలో. శాశ్వతమైనది ఆయన కృప మాత్రమే, ఆయన శాంతి అనే కృప మాత్రమే, ఆయన సమాధానం మాత్రమే నీ జీవితానికి నా జీవితానికి. అదే యేసు ప్రభు ఇచ్చి వెళ్తున్నాడు. కనుక ఒక భయాన్నుండో ఒక అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడిచ్చే దైవిక శాంతి ఒక శక్తివంతమైనటువంటి జ్ఞాపిక మాట ఇది. ఎప్పుడు కూడా నాకు కష్టం వచ్చిందా, నాకు బాధ వచ్చిందా, నాకు శ్రమ వచ్చిందా, నాకు రోగం వచ్చిందా, యెహోవా షాలోం, ప్రభు అక్కడ ఉంటాడు నీ పక్షాన్ని. ఆయన సమాధానానికి ఇవ్వటానికే, ఆయన మాత్రమే ఇవ్వగలడనే నమ్మకం నీలో వచ్చినప్పుడు, అట్టి విశ్వాసాన్ని నువ్వు కలిగినప్పుడు, మరి గిద్యోన్లాగా అనుమానంతో సూచక్రియ చూపించు, అది చెయ్యి, ఇది చేస్తే నేను నమ్ముకుందును, అది చేస్తే నీ దగ్గరికి వస్తాను, లేకపోతే ఏమొచ్చిందని నీ దగ్గరికి రావాలని ఎదురుకొచ్చిన లేకోకుండా మరి సంపూర్ణంగా నమ్మినప్పుడు మాత్రమే, ఆయన విశ్వసించినప్పుడు ఆయన ఈ మాట చెప్పగలిగాడు గిద్యోను. యెహోవా సమాధానం, యెహోవా షాలోం అని చెప్పగలిగాడంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీ జీవితంలో ఒక గందరగోళ పరిస్థితి కావచ్చు, ఒక గందరగోళ పరిస్థితిలో శాంతి లేక నువ్వు భద్రత లేక ఉంటున్నావేమో. అటువంటి సమయంలో యెహోవా షాలోం అనే మాట నీ జీవితాన్ని ఒక ఉజ్జీవం దయచేస్తుంది. బలహీనుడైన గిద్యోను బలవంతుడయ్యాడు. మరి తర్వాత అధ్యాయంలో చూసుకున్నట్లయితే కొద్దిపాటి జనాంగంతో మిద్యానీయులను ఓడించాడు. కారణం ఏమిటో తెలుసా? యెహోవా సమాధానం, యెహోవా తోడు, యెహోవా నీకు ఆయన శాంతిని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని మాటలు చూసుకుందాం. కీర్తన 85:10 ఒక మాట ఉంది. అది ఎప్పుడైతే ఆ మాటను నువ్వు గమనిస్తావో, ఆ మాటను నీ మనసులో తెచ్చుకుంటావో, అప్పుడు అంటున్నాడు ఆయన, కృపా సత్యములు కలుసుకునినవి ముద్దు పెట్టుకున్నాయి. ఆ రెండు కలుగుతాయి నీ జీవితంలో. దాన్ని వివరించాలంటే చాలా మాట, కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక మాట కాబట్టి మనం గుర్తు చేసుకున్నాం. కృపా సత్యం, కృపా సత్యము యేసు ప్రభు నందే మాత్రమే దొరుకుతుంది. నీతి న్యాయములు అవి క్రీస్తు వల్ల మాత్రమే అవి మరి ఒకరిని ఒకటి అన్యోన్య దానికి యెషయా భక్తుడు ఒక ప్రవచనం చెప్పాడు. యెషయా 32:17 చూడండి. యెషయా 32:17 నీతి సమాధానమును కలుగజేయును. అది నీతి వల్ల సమాధానం. నీతి ఏంటంటే యేసుప్రభువే సమాధాన అధిపతి, సమాధాన రాజు అయిన ఆయన దగ్గర ఉన్నప్పుడే నీకు సమాధానం వస్తుంది. కనుక ఆ మాట చూడండి ఎంత బాగా పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెలవిస్తున్నాడు. నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన సత్యమును నిత్యము నిమ్మలము
నిబ్బరము కలుగును. భయం ఉండదు. నిబ్బరము అంటే భయం లేని స్థితి. నిమ్మలం ఉంటుంది నీ జీవితంలో. ఒడిదుడుకులు ఉండవు, కష్టాలు ఉండవు. అందుకే ఆయనకి యెహోవా షాలోమ్ అని సార్థక నామం. అది సార్థక నామం అంటే ఆయనకి తగిన నామము అని అర్థం అండి. సార్థక నామం అంటే ఇంకేదన్నా ఉందని అనుకుంటే పొరపాటు. సార్థక నామం అంటే ఆయనకి మాత్రమే తగును, ఇంకెవ్వరికీ లేదా నామం అని అర్థం. ఆయనకు మాత్రమే తగునని అర్థం. ఆయన ఒక్కడే. నువ్వు నీతి అని క్రీస్తును ధరించుకో, క్రీస్తునందు విశ్వాసం ఉండు, క్రీస్తునందు రక్షణ పొందు, క్రీస్తునందు బాప్తిసం పొందు, ఆయన వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండు. అప్పుడు ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. కృపా సత్యాలు ఏకమై మరి నీతి న్యాయాలు ముద్దు పెట్టుకుని ఒకటి నీ జీవితంలో నీవు ఆ క్రీస్తు సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించగలవు. యాకోబు పత్రికలో కూడా 3:18 ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. సమాధానము. నువ్వు నీతిగా ఉండు, నువ్వు నీతిగా ఉండయా. నీతి అందుకే యేసుప్రభు వారు అన్నారు, మొదట నా నీతిని నా రాజ్యమును ఎదుగుడు, తర్వాత మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియదు అని చెప్పలేదా? ఆయన. మనం నీతిగా ఉండలేక మనం పక్కటాడు వెలిగి పడిపోయి, లేకపోతే లోకంలో కలిసిపోయి, లోకంతో అంటగట్టుకుపోయిన జీవితాల్లో మనం ఏమి మేలు చూస్తాం, ఏమి సమాధానం చూస్తాం. మనం ఎక్కడుంటుందండి సమాధానం మన జీవితాల్లో? ఆయన అంటున్న మాట అదే 18లో, నీతి ఫలము విత్తబడును. సమాధానముగా విత్తబడుతుంది నీకు పంట. నీతి ఒక సమాధానపు కోత. కనుక ప్రియ సహోదరి, యేసుప్రభు కూడా అందుకే వచ్చాడండి ఈ లోకానికి. యేసుప్రభు వచ్చినప్పుడు దేవదూతలు చెప్పే మాట 2వ అధ్యాయము లూకాసు వార్త 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. 14 చదవమ్మా. మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. భూమి మీద ఇష్టలుగా ఉన్నవా నువ్వు? ప్రభువుకి ఇష్టమైన జీవితం. నీ మాట, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ క్రియలు ఎలాగున్నాయి? నీతిగా ఉన్నాయా? క్రీస్తును అనుసరించి వాక్యానుసారమైన జీవితం నీకుందా? ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా మరి ఆయనకి ఇష్టలైన ఉన్నట్లయితే మన జీవితాల్లో యెహోవా షాలోమ్ అనేది మన జీవితంలో కూడా అది సార్థకమవుతుంది. లేకపోతే ఆ మాట కూడా వ్యర్థమైపోతుంది. ఆ మాట వ్యర్థమైన స్థితిలో నీకు ఉంటుంది. కనుక చూడండి, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యెషయా 3:10. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. అది కనుక నువ్వు నీతిమంతులతో ఏమని చెప్పాలంటే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది, సమాధానపు మేలు కలుగుతుంది అని వాళ్ళతో చెప్పు అంటున్నాడు. మళ్ళీ చదువుమా. నీతిమంతులతో చెప్పుము. నువ్వు నీతిగా లేకపోతే నీ క్రియలు నువ్వు అనుభవిస్తావు. కనుక నీకు మేలు కావాలనుకుంటున్నావా? ఆ సమాధానక యెహోవా షాలోమ్ నీ పక్షమున నా పక్షమున ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు మరి ఒక్క మాట అంటాడు. కీర్తన 46:1. సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? ఇబ్బందిలో ఉన్నావా? రోగాల్లో ఉన్నావా? బలహీనతలో ఉన్నావా? ఇప్పటికైనా పర్వాలేదు, దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిలోకి రా. నువ్వేనయ్యా, నేను ఎంతో ప్రయాసపడ్డాను ఈ లోకంలో, కానీ సమాధానం పొందలేకపోతున్నాను. కల్లకొల్లోలంగా ఉంది నా బ్రతుకు, దుర్భిక్షముగా నా బ్రతుకు వెళుతుందయ్యా. నా జీవితంలో నేను ఏది సాధించాలో ఎటు చూసినా భయమే, నాకు ఎటు చూసినా నాకు ఈ పరిస్థితులే వెంటాడుతున్నాయా. ఇప్పుడే మరి గిద్యోను తెలుసుకున్నట్లే యెహోవా సమాధానకర్త అని తెలుసుకున్నాడు. యెహోవా షాలోమ్ అని పేరు పెట్టాడు ఆ స్థలానికి.
ఆ స్థలమునందు ఆయన సమాధానాన్ని చవి చూచాడు కాబట్టి, ఆ సమాధానము రుచి చూచాడు కాబట్టి ఆ గిద్యోను ఆ సమాటను చెప్పగలిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నమ్మినట్లయితే, నేను కూడా నమ్మినట్లయితే మనం అట్టి సమాధానాన్ని చూడగలం. అందుకే యోబు భక్తుడు కూడా ఒక మంచి మాట అంటాడు. యోబు భక్తుడు 22:21 22:21 ఆయనతో సహవాసము చేసిన ఎడల కలుగును. ఎవరితో సహవాసం చేస్తున్నాను? లోకముతోట? లోకములో ఉన్న దాన్ని కొరకు ఆశపడి ప్రేమించి దానితో సహవాసం చేస్తున్నావా? నీ సహవాసం దేవునితో ఉన్నదా? మరి ముఖ్యంగా క్రీస్తుతో ఉన్నదా? భక్తుడు యోహాను గారు అపోస్తులలో మాట అంటారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మన సహవాసమైతే క్రీస్తు మాతో కూడాను మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అంటున్నాడు, కలుపుతున్నాడు. మనం నమ్ముతామని. మనం అంత దుర్మార్గులు ఆయనకి తెలియదు. పాపం ఆ భక్తుడికి తెలియదు, మన పరిస్థితులు ఏంటో తెలియదు. కలిగిన రోజుని గంతులేస్తాం, లేని రోజుని మరి చింతపడే భయంకరమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళం మనం. కనుక ఆయన అంటున్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అనే షాలోము ఆయన సమాధాన అధిపతితో ఉంది అని చెప్పుకునే స్థితికి నీవు ఉన్నావా లేదా? ఈరోజు ఒక్కసారి గమనించు. ఆయన్ని ఆశ్రయించినట్లయితే, అందుకే అంటున్నాడు, అలాగున్నట్లయితే ఫిలిప్పు పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు 4:7-9 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన, ఆయన సమాధాన కర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మకం ఉంచు. యేసు క్రీస్తు నందు మీ హృదయములకు, మీ తలంపులకు మరి కల్లోలమైనటువంటి హృదయం మంది, భయంకరమైనటువంటి పాప హృదయం మంది, భయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన పాప హృదయంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, నిర్మలం ఉండదు, భయం భయం. అటువంటి నీ హృదయానికి, నీ తలంపులు ఈ లోకములో ఏమో ఏమో అని ఆలోచిస్తున్నావే, దాంట్లోకి కావాలి కూడా ఆయన సమాధానం దయచేస్తుంది. అదే వచనం 9వ వచనం చూడండి, అక్కడ అన్నాడు, మరియు అంగీకరించుతురో, నా ఎందున్నట్టుగా దేన్ని విందురో, ఏవి చూచితురో వాటిని మాత్రమే చేయడం అంటున్నాడు. కనుక తోడై ఉండును. ఆయన వాక్యానుసారమైన జీవితం. ఏది విన్నావు నువ్వు, ఏది నీ మనసులోకి వెళ్ళింది, ఏది నువ్వు గ్రహించావు, ఏది తెలుసుకున్నావు, నువ్వు దేని విషయమైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ విషయంలో దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు నీకు నీ జీవితంలో సమాధానము కలుగుతుంది అంటున్నాడు. 3:15 ఇంకొక 2 మాటలే ఉన్నాయి. 3:15 మీకు వేరే తాత్పర్యం అంటే ఉద్దేశాలండి, వేరే ఉద్దేశము, వేరే అర్థము అని అర్థం, వేరే అర్థము కనుక కలిగి ఉన్నట్లయితే అది కూడా చెప్పేస్తాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చెప్తాను. నీకు వేరే ఉంటే ఇది మంచిది, అది మంచిది నువ్వు అనుకుంటున్నావు కదా. కనుక దేవుడు ఎట్లాగలా అని అక్కడ ఉన్నటువంటి గాను జాతులను తీసుకెళ్ళిన బచ్చి వెలగొట్టుకోవాలనుకున్న గిద్యోనికి చెప్పాడు, నువ్వు బలాఢ్యుడు, ఎందుకు పిరుగుపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు కదా. 38లో సామెతలు అంటాడు, నీతిమంతులు 28:1 1-3 సామెతలు 28. సింహము వలే, అరే లైట్ లేదు. నీతిమంతులు ధైర్యముగా నుందురు, ధైర్యము కలిగి ఉందరు, ధైర్యము కలిగి జీవించాలి. కనుక
ఎవరిని బట్టి నువ్వు ధైర్యపడుతున్నావు? ఎవరిని బట్టి నీవు ధైర్యపడుతున్నావు? నీ బ్రతుకుని బట్టి ఇంకెవరి మీద ఆశించి ఎవరి మీద అనుకుని వాళ్ళ ద్వారా నేను ఏమైనా పొందాలనుకో, దేవుడు తప్పితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎవరివైనా ఏమైనా సరే దేవుడు తప్పితే వేరే సమాధానం లేదు. సంఘముకు ఉండవలసినటువంటిది ఏమిటి తెలుసా? ఎప్పుడు కూడా రోమపత్రికలో 14:17 అంటాడు, సంఘము అంటే సహవాసము అంటే క్రీస్తును కలిగిన సహవాసం, క్రీస్తు సంఘం, క్రీస్తు రాజ్యం అంటే ఏమిటంటే అక్కడ అంటాడు, దేవుని సంఘము రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతిను సమాధానము. ఆ రెండే కలిసి ఉంటాయి. ఆయన నీతిలో నువ్వు ఉండు, నువ్వు సమాధానాన్ని అనుభవించు. ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండు, నువ్వు సమాధానాన్ని పొందు. కనుక ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా సరే యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్. అది ఒక భయాన్ని గాని అనిశ్చితను గాని పోగొట్టేది కాదు. ఒక దైవికమైన శాంతి, అది ఒక శక్తివంతమైనటువంటి కృపాది. గందరగోళ పరిస్థితుల్లో శాంతి భద్రతలు మరి లేనప్పుడు నువ్వు అది శాంతిని సామరస్యాన్ని అనుగ్రహించేది. అది నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ నేవెత్తేది అది. మరి షాలోమ్ అనేది ఏదో ఒక రోగానికో బలహీనతకో కాదు, నీ స్థితినే మారుస్తుంది, నీ పరిస్థితినే మారుస్తుంది. అందుకే ఈరోజు వరకు మన ప్రాంతంలో కూడా యేషువా మెస్సయ్య అనే సంఘం వాళ్ళు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు షాలోమ్ అనుకుంటారు. యూదులు కూడా అదే షాలోమ్ అనుకుంటారు. సమాధానము సమాధానము సమాధానం. ఎందుకంటే నీవు నేను కోరవలసింది ఏంటంటే సమాధానాన్ని కోరాలి. సమాధానము అనేది కోరాలి అనంటే గిద్యోనులాగా సంశయాలు సందేహాలు మాని అద్భుతాలకు అవసరం లేదు. పూర్తి నమ్మకం పెట్టుకున్నట్లయితే దేవుడు నీకు యెహోవా షాలోమ్ అనే పదము ఈ రోజు వరకు ఆ రోజు వరకు అది ఆయనకున్నటువంటి ఒక సార్థక నామం. ఆ నామం ద్వారా ఈ రోజు వరకు కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మనకి మరి సమాధాన కర్తగా ఉన్నాడు, సమాధాన అధిపతిగా కూడా ఉన్నాడు. ఆయన అంటే సమాధానానికి రాజు ఆయనే, సమాధానపు రాజు ఆయనే ఈ లోకానికి. ఈ లోకం ఎప్పటికైనా సరే ఎప్పటికైనా క్రీస్తు దగ్గరకు వస్తేనే సమాధానం, లేకపోతే జీవితంలో సమాధానం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్న మానవుడు మరి అటు అనుభవిస్తున్న ఆ దొంగచాటుని చూడాలని గిద్యోను ఆలోచించి బ్రతకాలనుకుంటున్నాడు. కానీ దేవుడు నాకున్నాడు అని చెప్పి ఎక్కడికి వెళ్తే అక్కడ దేవతలను అనుసరించటం, ఎక్కడికి పరిస్థితులు వస్తే అక్కడే ఉంగిపోవటం క్రైస్తవ జీవితంలో అలవాటైపోయింది. ఈరోజు గడిస్తే చాలు అనుకునే జీవితమే కానీ మేము బ్రతికున్నప్పుడు నిత్యమైనటువంటి శాంతి సమాధానకర్త అయినటువంటి యేసు వైపు మేము ఉండాలనే ఆలోచన నీకు నాకు రావట్లేదు. కనుక ప్రభు ఈ రోజున సెలవిస్తున్నాడు గిద్యోను ద్వారా. ఆయన యెహోవా షాలోమ్, యెహోవా సమాధానం, క్రీస్తు సమాధానపు రాజు. ఆ రాజుకి నీ బ్రతుకును అప్పచెప్పు, నీ ఈ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పు. ఆయన పరిపాలిస్తాడు, నీ జీవితంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి సమాధానం నీకు నాకు ఈ దినాన్ని కలుగును గాక. ఆమేన్.